మీ సొంత ఇంటి కలని మా వెంచర్ తోటి నెరవేర్చుకోండి. ఎందుకంటున్నామంటే 4 సైడ్ నుంచి 100 ఫీట్ రోడ్స్ అండ్ 120 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేజింగ్ తోటి బిఎన్ రెడ్డి నగర్కి, తుర్క్యాంజల్కి, నాదర్గుల్కి, అలాగే ఆదిబట్ల జంక్షన్కి సెంటర్ ఆఫ్ ద హబ్గా మీడియం జంక్షన్ పాయింట్లో 120 ఫీట్ రోడ్ ఫేజింగ్ తోటి చుట్టూరు ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ విల్లాస్కి ఆనుకొని ఒక 18 ఎకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్ సీసీ రోడ్స్ తోటి చుట్టూరు బ్రిక్ కాంపౌండ్ వాల్ తోటి, అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి, అలాగే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తోటి, హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ అప్ టు 80% బ్యాంక్ లోన్స్ తోటి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ దగ్గర నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అప్ టు మనకి ఇండిపెండెంట్ హౌస్ దగ్గర నుంచి మనకి విల్లాస్ కట్టుకునే ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎకో పార్క్, 18 ఎకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. 120 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేజింగ్ తోటి సాగర్ హైవే నుంచి 3 to 4 minutes డ్రైవ్లో గురంగూడ దగ్గర నుంచి ఏదైతే కమర్షియల్ రోడ్ వస్తుందో ఆ కమర్షియల్ రోడ్ ఫేజింగ్కి, అలాగే తుర్క్యాంజల్ నుంచి వచ్చే కమర్షియల్ రోడ్ ఫేజింగ్కి, అలాగే నాదర్లుగుల్ రోడ్ నుంచి వచ్చే కమర్షియల్ రోడ్ ఫేజింగ్కి, ఈ 3 జంక్షన్ పాయింట్కి ఆనుకొని ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. చుట్టూరు ఇండిపెండెంట్ హౌసెస్కి అండ్ ఇండిపెండెంట్ విల్లాస్కి ఆనుకొని ఉండి హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ అప్ టు 80% బ్యాంక్ లోన్స్ తోటి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ దగ్గర నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబిలిటీగా ఉన్న ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ప్రీమియం ఎందుకు అంటున్నామంటే దీంట్లో ఒక హెచ్ఎండే అండ్ రెరా అప్రూవ్డ్ నామ్స్తో పాటు అడిషనల్గా మనం ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఎమ్యూనిటీస్ అనేది దీంట్లో ఇస్తున్నామండి. ఆ ఎమ్యూనిటీస్ గురించి మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే కనుక మన ఉన్నది ఇప్పుడు 40 ఫీట్ రోడ్ అండి. ఈ ఎంట్రన్స్ నుంచి మనకి ఎగ్జిట్ వరకు మనకి 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది మనకి సీసీ రోడ్ వస్తుంది. అలాగే మనకి అక్కడ లైవ్లో చూడొచ్చు మీరు, అది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎందుకు ఇస్తున్నాం అంటే అది 120 ఫీట్ రోడ్ మనకి సెట్ బ్యాక్ అయి ఉంటుంది. అలాగే మనం ఎంట్రన్స్లో మనం ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నాము. ఆ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి రిమోట్ సెన్సింగ్ గేట్ వస్తుంది. అలాగే ఆ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనం 50 to 60 lakhs అనేది మనము దానికి ఎక్స్పెండిచర్ పెడుతున్నామండి. అలాగే చుట్టూరు మీరు 360 degrees యాంగిల్లో కూడా మనకి బ్రిక్ తోటి కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాము. ఆ ఎండ్లో వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ వస్తుంది. అలాగే ఇప్పుడు అక్కడ మనకి జేసీబీ దగ్గర వచ్చేసి మనకి అది సమ్మర్ పార్క్ ఉంటుందండి. అలాగే ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈపీడిఎం ప్లే కోర్ట్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ సరౌండింగ్ అంటే ఒక కిడ్స్కి ఒక మంచి ప్లే ఏరియా కూడా ఉండాలి అనే థింగ్ లెక్క. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి ప్రజెంట్ డెవలప్మెంట్స్ అనేవి మీరు చూడొచ్చు 30 to 40% వరకే డెవలప్మెంట్స్ అయ్యాయండి. ఇంకా మనకి 60% వరకు డెవలప్మెంట్స్ దీంట్లో జరగాలి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్, ఇది మీకు చెప్పాం కదా, ఇది 40 ఫీట్ రోడ్, ఇది సీసీ రోడ్ వస్తుంది. అలాగే దీంట్లో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. కేబులింగ్ సిస్టమ్ కూడా మనకి అండర్గ్రౌండే వస్తుంది. ఒక్క సోలార్ స్ట్రీట్ లైట్స్ తప్ప మీకు టాప్ వ్యూలో ఏది విజిబిలిటీ ఉండవు. ఆల్రెడీ ఇక్కడ ప్లాట్స్ స్టోన్స్కి నెంబర్స్ ఇచ్చాము. ఆ లోపల ఇంటర్నల్గా అటు సైడ్ నుంచి మనం డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అక్కడ ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. అది వచ్చేసి మనకి వాటర్ పైప్ లైన్ సిస్టమ్ కూడా మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చుట్టూరు మీరు చూడొచ్చు కాంపౌండ్ వాల్ అయిపోయింది. అలాగే అటు సైడ్ వాటర్ ట్యాంక్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలాగే సమ్మర్ పార్క్కి బౌండరీస్ కూడా ఇచ్చాము. ఈపీడిఎం ప్లే కోర్ట్స్ కూడా అక్కడ స్టార్ట్ అయింది వర్క్. అలాగే ఆ పైప్స్ ఉన్న దగ్గర మొత్తం అనేది వర్క్ అనేది మనం ప్రోగ్రెస్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఈ 40 ఫీట్ రోడ్ అనేది సీసీ రోడ్స్ అనేది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో అనేది వేయడం జరుగుతుంది. సో కపుల్ ఆఫ్ డేస్లో విత్ ఇన్ ద మంత్స్లో మనకి టోటల్ డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ చేస్తాము. మనం ఈ 40 ఫీట్ రోడ్కి వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ అనేది 167 స్క్వేర్ యార్డ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి, 30 into 50 సైజు లెక్క. అలాగే కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 333 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాము. అలాగే 30 ఫీట్ రోడ్స్కి వచ్చేసి మనం 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 167 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాము. 150 స్క్వేర్ యార్డ్స్ కూడా మనము మంచి డైమెన్షన్లో ఇచ్చామండి, 30 into 45 డైమెన్షన్. ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి మంచి సూటబుల్ డైమెన్షన్ అన్నట్లు. సో లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే కనుక మనది 120 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేజింగ్ అండి. ఇది తుర్క్యాంజల్ నుంచి, అలాగే గుర్రంగూడ నుంచి, అలాగే నాదర్గుల్ నుంచి వచ్చే జంక్షన్ పాయింట్కి ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ అన్నట్లు. సో సాగర్ హైవే దగ్గర నుంచి 3 to 4 minutes డ్రైవ్లో, ఆదిబట్ల టీసీఎస్ అండ్ టాటా ఏరోస్పేస్ దగ్గర నుంచి ఒక 5 to 6 minutes డ్రైవ్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి, అలాగే ఇండస్ స్కూల్కి అండ్ సరౌండింగ్ 5 to 6 ఇంటర్నేషనల్ స్కూల్స్కి అండ్ 3 to 4 ఇంజనీరింగ్ కాలేజ్కి నియర్ బై ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి హార్డ్లీ 10 to 12 minutes డ్రైవ్లో, సాగర్ హైవే నుంచి 3 to 4 minutes డ్రైవ్లో, ఏదైతే బడంగ్పేట్ టాటా ఏరోస్పేస్ ఎడ్జ్ రోడ్ ఉందో దానికి 3 to 4 minutes డ్రైవ్లో ఉన్న ఒక 120 ఫీట్ రోడ్ ఫేజింగ్ ఉన్న ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ అప్ టు 80% బ్యాంక్ లోన్స్, అలాగే 150 స్క్వేర్ యార్డ్స్ దగ్గర నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్న
360 degrees యాంగిల్లో సెక్యూరిటీ ఉండి కాంపౌండ్ వాల్ తోటి ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో ప్రీమియం అంటున్నాం కదా, ఒకసారి ఇన్డెప్త్గా మీరు ఒకసారి లైవ్లోకి వచ్చి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నామో చూడండి. రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే చుట్టూరు ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సింగిల్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. సో మీరే చూస్తున్నారు కదండి, ఆల్రెడీ చుట్టూరు వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ విల్లాస్ తోటి అలాగే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తోటి సరౌండింగ్ మొత్తం ఆక్యుపై అయి ఉంది. సో రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎవరైతే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్నట్లయితే విత్ బ్యాంక్ లోన్స్ తోటి మా వెంచర్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఈపీడిఎం ప్లేకోట్ ఏరియా అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్కి మొత్తం ఫస్ట్ టైం ఒక ఆ ఫీల్ కావాలి అని చెప్పేసి మొత్తం రబ్బర్ తోటి రావడం జరుగుతుంది ఇది. సో కిడ్స్కి కూడా మంచిగా ఆడుకోవడానికి ప్లే ఏరియా అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ అట్లాగే ఇది ఒక ప్లాంటింగ్ బ్యూర్ అనేది ఇక్కడ వస్తుంది మనకి ఎంట్రన్స్లో కూడా, అంటే మంచి గ్రీనరీ తోటి ఎంట్రీ అవుతుంది. అలాగే సోషల్ ఇన్ఫ్రా ఏరియా కూడా మనం ఆ ఎండ్లో ఇస్తున్నాము. అక్కడ మీకు చూడొచ్చు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి సమ్మర్ పార్క్ ఏరియా అండి. ఇది అంటే లైక్ బయట ఈ వెంచర్లో ఒక మామూలుగా ఒక 30 degrees ఉంటే కనుక దాంట్లో వచ్చేసి మనకి 24 degrees అనేది మనం ఫీల్ అవుతాము. ఆ 5 degrees అనేది రేడియస్ తగ్గడానికి కోసం సమ్మర్ పార్క్ అనేది కూడా దాంట్లో ఇచ్చాము. అండ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు మనకి ఆల్రెడీ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ప్లాస్టింగ్ తోట కూడా కంప్లీట్ అయిపోయింది. అప్ టు మనం 8 to 10 feet అనేది ఎండింగ్ వరకు ఇస్తున్నామండి హైట్ కూడా దీంట్లో కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి. ఇప్పటిదాకా మీరు లైవ్లో చూసారు డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది. జస్ట్ మీరు ఇప్పుడు బ్రోచర్లో మీకు ఎక్కడ వస్తాయి అనేది మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. సో మనం ఇది చూస్తే కనుక మనకి ఇది ఎస్ఆర్ ఎకో పార్క్. ఇది మనకి ఇది వచ్చేసి టోటల్గా 17.5 acres ఉంటాయి. 225 plots వస్తాయి. 150 square yards దగ్గర నుంచి 594 square yards వరకు అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో మనకి ఇట్లా మీకు ఇందాక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ చెప్పినట్లు మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా వస్తుందండి. ఇది 120 feet రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అన్నట్లు ఇది. దీంట్లో వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నాము, క్రికెట్ నెట్ ఇస్తున్నాము, చిల్డ్రన్కి ఈపీడిఎం ప్లే కోర్ట్ అనేది ఇలా వస్తుంది. అండ్ యోగా జోన్ అనేది ఉంది. అలాగే మ్యాంగో అండ్ కోకోనట్ గ్రోవ్స్ వస్తాయి. అలాగే పార్టీ లాన్స్ కూడా ఇస్తున్నామండి. దీంట్లో వచ్చేసి మనం లేఅవుట్ విషయానికి వస్తే ఇంకా లేఅవుట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇది 120 feet రోడ్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు మనకి 40 feet రోడ్ వస్తుంది. సబ్ రోడ్స్ వచ్చేసి మనకి 30 feet రోడ్స్. టోటల్గా వచ్చేసి మనకి ఇవి సీసీ రోడ్స్ వస్తాయి. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ కేబులింగ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండే వస్తుంది. అండ్ మీకు చెప్పినట్లు సమ్మర్ పార్క్ వచ్చేసి 40 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈపీడిఎం ప్లే కోర్ట్ ఉంటుంది. రైట్ నో మనం ఉన్న ఏరియా ఇది అన్నట్లు. దీంట్లో సోషల్ ఇన్ఫ్రా ఏరియా వస్తుంది. అంటే ఈ ఏరియా వచ్చేసి నియర్లీ మోర్ దాన్ 1 acre అబోవ్ ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఎండింగ్ కూడా వచ్చేసి మనకి చుట్టూరు ఏదైతే పింక్ కలర్ లైన్ అవుటర్ బోర్డర్ ఉందో ఇది 7 feet వచ్చేసి మనకి సైక్లింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్ లెక్క వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఏరియా వస్తుందండి. ఇది వచ్చేసి పార్టీ లాన్ వస్తుంది. అలాగే ఇక్కడ క్రికెట్ నెట్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ మీకు ఏదైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో 1 to 24 వరకు మనం ఇలా ఇస్తున్నామండి. లైక్ మనకి ఇది పార్టీ లాన్స్ కానీ, పార్టీ డెక్ కానీ, యోగా జోన్ కానీ, అలాగే మీడియేషన్ జోన్స్ కానీ, రెయిన్ గార్డెన్ కానీ ఎవ్రీథింగ్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్రీమియం విల్లా ప్లాట్స్ అనేది ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సరౌండింగ్స్లో మా 3 to 4 సైట్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి. ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్. అలాగే విజయవాడ హైవేకి ఒక 150 acres ప్రాజెక్ట్ ఉంది. అది కూడా హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ టెరా అప్రూవ్డ్. అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. అది కూడా హెచ్ఎండే ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. అది కూడా రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఎఫ్సిడిఏ లిమిట్స్లో వచ్చింది, ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో. అలాగే ఇంకా అప్కమింగ్ ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ అనేది రాబోతున్నాయి. సో ఎవరైతే రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్లయితే మా సైట్ విజిట్ చేయండి, మా ఆఫీస్ విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు చెప్పిన విధంగా మనకి డెవలప్మెంట్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయండి. ఆల్రెడీ ఎవ్రీ ప్లాట్కి ప్లాట్ స్టోన్స్ కూడా ఇచ్చాము కస్టమర్స్ ఐడెంటిఫై చేయడానికి. అలాగే డెవలప్మెంట్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. ఆ తర్వాత ప్రతిదానికి వాటర్ పైప్లని ఇస్తాము. అలాగే ఎలక్ట్రిక్ లైన్ కూడా మనకి అండర్ గ్రౌండ్ అనేది వస్తుంది, కేబులింగ్ సిస్టమ్స్ కూడా.